నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ పొజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం ఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఫిట్స్ అంటే దీన్ని మూర్ఛ వ్యాధి అని కూడా అంటాం అనమాట. ఇది ఎందువల్ల వస్తుంది ఈ ఫిట్స్ అనేది మనం తెలుసుకుందాం. ఇది మ్యాక్సిమం దీనికి కారణం లేకుండా కూడా వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో ఒక కారణం వల్ల ఈ ఫిట్స్ అనేది వస్తుందన్నమాట. ఈ ఫిట్స్ అనేది ఎందువల్ల వస్తుందంటే మన బ్రెయిన్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే కరెంట్ అనుకోండి. ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఏమైనా అబ్నార్మల్గా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ ఫిట్స్ అనేది వస్తుందన్నమాట. ఈ ఫిట్స్ అనేది వచ్చేటప్పుడు మనకి ఏ లక్షణాలు కనబడతాయంటే మన బాడీలో అబ్నార్మల్ యాక్టివిటీ అంటే బాడీ అంతా ఒక పార్ట్ కానీ లేదా బాడీ అంతా కానీ ఒక్కసారి కరెంట్ షాక్ కొడితే ఎట్లా మనకి జర్క్స్ ఎలా వస్తాయో అలా జర్క్స్ అనేవి వస్తూ ఉంటుందన్నమాట. ఈ ఫిట్స్ అనేది ఎలా మనం కనిపెడతాము అంటే ఆ జర్క్సే కాకుండా మనం కొంతసేపు 1 నిమిషమో, 2 నిమిషాల్లో మనకి మూర్ఛపోతాం. అందుకే దీన్ని మూర్ఛ వ్యాధి అని అంటాం అనమాట. అదే కాకుండా టంగ్ బయట కూడా ఉంటుంది. నాలుక కొరుక్కోవడం కానీ, నోటి నుంచి పొంగులా రావడం కానీ. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ అయిపోయినప్పుడు ఇలా మనకి ఈ లక్షణాలు కనబడే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఫిట్స్ వచ్చిన తర్వాత సివియర్ హెడేక్, తలనొప్పి కానీ, ఆరా అంటాం. ఆరా అంటే మనకి ఏదో తెలియని రుచి, ఏదో తెలియని స్మెల్ మనకి తెలియకుండానే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ ఫిట్స్ అనేది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది సరిగా అందకపోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో రక్తం సరఫరా అనేది సరిగా జరగకపోవడం వల్ల, లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ, ఇంకా ఇవన్నీ కూడా చాలా రేర్. బట్ వీటి వల్ల కూడా మనకి ఫిట్స్ వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఫిట్స్కి నిర్ధారణ అనేది ఇంపార్టెంట్. అంటే అసలు ఇది దేనివల్ల వచ్చింది అన్నది మనం నిర్ధారించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిట్స్ అనేది ఈ మధ్య పిల్లల్లో కూడా చాలా కామన్గా తయారైంది. లైక్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే వాళ్ళకి టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఫీవర్ 100 కంటే అంటే 101, 103, 104 డిగ్రీస్ ఫీవర్ వచ్చినప్పుడు బేబీ ఏమంటారు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కానీ, లేదా అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్లో జరగడం వల్ల కానీ ఈ పిల్లల్లో ఎక్కువగా ఈ ఫిట్స్ అనేది కామన్గా వస్తుందండి. మనం ఆ ఫీవర్ కంట్రోల్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా కొంచెం ట్రీట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళకి ఫిట్స్ టాబ్లెట్లు అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఇడియోపాథిక్ అంటే ఎందువల్ల వస్తుందో తెలియని ఫిట్స్ ఉంటుంది. దానికైతే మాత్రం మనం 3 years, 6 years అలా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ లెవిపిల్ అని చెప్పి, ఎప్టాయిన్ అని చెప్పి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ అన్నవి మనం వాళ్ళకి ఏ కారణం ద్వారా వస్తుందో అన్నది తెలుసుకొని దాన్ని బట్టి మనం ఈ టాబ్లెట్స్ అన్నవి పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫిట్స్ అనేది ఎలా నిర్ధారిస్తామంటే మెయిన్గా వాళ్ళకి ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ మెజర్ చేయాలి. అంటే ఈఈజీ అని అంటాం. ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ చేయాలి. లేదా ఎంఆర్ఐ స్కాన్ అంటే బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ, బ్రెయిన్లో ఏమైనా క్లాట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, లేదా అల్జైమర్స్ డిసీజ్, ఏమైనా ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి, ఇలా చాలా రకాల అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ ఫిట్స్ నిర్ధారించడానికి. ఇవే కాకుండా దీనికి ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. బట్ కాజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల వస్తుంది అన్నది మనం తెలుసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిట్స్ అన్నది చిన్నతనంలో అంటే పుట్టిన వెంటనే రావడం కానీ, చిన్న వయసులో రావడం వల్ల ఈ డెవలప్మెంట్ డిలేస్ అంటాం. అంటే ఏమవుతుందంటే వాళ్ళు నత్తి రావడం కానీ, పిల్లల్లో మాటలు సరిగా రాకపోవడం, బ్రెయిన్ షార్ప్గా లేకపోవడం, ఎప్పుడు డ్రౌజీగా అలా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయండి. థ్యాంక్ యూ.